హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో క్లాస్. మనం లాస్ట్ టూ వీడియోస్లో స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ యూనిట్ 1 చూసాము. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇంట్రొడక్షన్ టు స్ట్రాటజీ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. సో ఒక వ్యూహం అంటే ఏంటి, ఒక కంపెనీ వ్యూహం అంటే ఏంటి, వాళ్ళు ఎలా దాన్ని ఏర్పరచుకుంటారు, ఓకే, అండ్ దానివల్ల కంపెనీకి వచ్చే లాభం ఏంటి, అండ్ ఓవరాల్గా ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కి యాజ్ వెల్ యాజ్ ఆ టోటల్ కంపెనీ వల్ల సొసైటీకి కూడా జరిగే లాభం ఏంటి, ఇదంతా మనం ఇంట్రొడక్షన్ పార్ట్లో చూసాము. సో యూనిట్ 2 ఈజ్ ఆల్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్. సో ప్రతి కంపెనీకి మనకి 2 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ద్వారా ఒక కంపెనీకి ఉన్న స్ట్రెంగ్త్లు ఏంటి, వీక్నెస్లు ఏంటి తెలుసుకొని ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అనాలిసిస్ ద్వారా, అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అనాలిసిస్ ద్వారా ఆ కంపెనీకి ఉన్న అవకాశాలు ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, అండ్ థ్రెట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీ అనేది వాళ్ళు వేసుకునేది ప్రాపర్గా ఉంటుంది. సో ఆ అనాలిసిస్, ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ ఎలా చేస్తారో మనం ఈ యూనిట్లో చూద్దాం. ఓకే, యా. సో ఇంటర్నల్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ చూద్దాం ఫస్ట్, దీని తర్వాత ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ చూద్దాం. ఓకే, సో ఫర్ ఎ స్ట్రాటజీ టు సక్సీడ్ ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ రియలిస్టిక్ అసెస్మెంట్ ఆఫ్ ఫర్మ్స్ ఇంటర్నల్ రిసోర్సెస్ అండ్ కేపబిలిటీస్. ఓకే, సో ఒక వ్యూహం సక్సీడ్ అవ్వాలి అంటే, మనం పెట్టుకున్న ఒక గోల్ని మనం రీచ్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద రియలిస్టిక్ అసెస్మెంట్ ఆఫ్ ఫర్మ్స్ ఇంటర్నల్ రిసోర్సెస్ అండ్ కేపబిలిటీస్. సో ఇంటర్నల్గా మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి, మనం ఇన్ జనరల్గా రిసోర్సెస్ అంటే ఊరికే 4Ms అని చెప్పుకుంటాం, అంటే ఇది జనరలైజ్డ్ ఆన్సర్ అనమాట. 4Ms అంటే మెన్, మెటీరియల్, మెషినరీ అండ్ మనీ. అండ్ కేపబిలిటీ ఆఫ్ ఎ కంపెనీ అంటే ఈ 4Msని వాళ్ళు ఎంత బాగా యూజ్ చేయగలుగుతున్నారు. సో మనం ఇది అనలైజ్ చేసినప్పుడు మనకు రియాలిటీలో అర్థమవుతుంది మన గోల్ ఎంతవరకు మనం ప్రాపర్గా ఫ్రేమ్ చేసుకున్నాము, ఎంతవరకు రీచ్ అయ్యామనేది. ఓకే, అండ్ ఇంటర్నల్ అనాలిసిస్ ప్రొవైడ్స్ ద మీన్స్ టు ఐడెంటిఫై ద స్ట్రెంగ్త్స్ టు బిల్డ్ ఆన్ అండ్ ద వీక్నెసెస్ టు ఓవర్కమ్ వెన్ ఫార్ములేటింగ్ ద స్ట్రాటజీస్. నేను చెప్పింది స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్ తెలుస్తాయి. ఓకే, స్ట్రెంగ్త్ని ఇంకా మనం పెంపొందించుకోవాలి, వీక్నెసెస్ని మనం ఓవర్కమ్ అవ్వాలి, దాటగలగాలి. ఓకే, ద ఇంటర్నల్ అనాలిసిస్ ప్రాసెస్ కన్సిడర్స్ ఫర్మ్స్ రిసోర్సెస్, ద బిజినెస్ ద ఫర్మ్ ఈజ్ ఇన్. సో ఏమేమి కన్సిడర్ చేస్తుందంటే ఇంటర్నల్ అనాలిసిస్ అంటే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నీ, యాజ్ వెల్ యాజ్ మన బిజినెస్ అంటే మనం ఎటువంటి బిజినెస్లో ఉన్నాము, ప్రోడక్ట్స్ ఇండస్ట్రీలో ఉన్నామా లేదా సర్వీసెస్ దాంట్లో ఉన్నామా, ఏ సైడ్ ఉన్నాము, అండ్ ప్రోడక్ట్స్లో మనది ఎలాంటి ప్రోడక్ట్, ఎలాంటి బిజినెస్, సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. అండ్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ అంటే కంపెనీ మెయిన్ గోల్ అనమాట, అసలు ఆ కంపెనీ ఎగ్జిస్టింగ్ గోల్ ఏంటి, ఆ కంపెనీ పాలసీస్ ఏంటి, ఆ కంపెనీ ప్లాన్స్ ఏంటి, అండ్ హౌ వెల్ దే వర్ అచీవ్డ్, అంటే ఇంతకుముందు ఎంత బాగా అచీవ్ చేశారు, ఇప్పుడు కొత్త వ్యూహం ఏదో పెట్టాలి ప్లాన్ చేయాలనుకుంటున్నారు, సో ఇంతకుముందు వీళ్ళంతా ఇవన్నీ ఎంత బాగా చేశారు, సో ఇవన్నీ మనం ఫస్ట్ కన్సిడర్ చేసి అనలైజ్ చేయాలి. ఓకే, all organizations irrespective of their size, nature, scope of business performance, the functions of finance, production, marketing and human resource development. Okay, సో ఏ సైజ్ అయినా, ఎటువంటి బిజినెస్ అయినా, ఓకే, ఎటువంటి ఫంక్షన్స్లో ఉన్న లైక్ ఫైనాన్స్ డిపార్ట్మెంటా, ప్రొడక్షనా, మార్కెటింగా, హ్యూమన్ రిసోర్సా, మనం ఈ అనాలిసిస్నే యూజ్ చేస్తాము ఎలాంటి ప్లాన్కైనా సరే. For efficient strategic management, careful planning, execution and coordination of various functions
like marketing, production, operations, finance, accounting, research and development, and human resource management is highly essential. Okay, so మంచి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే మంచి వ్యూహాన్ని మనం ఏర్పరచుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాని ద్వారా మనం మన గోల్ని రీచ్ అవ్వాలి అంటే మనం వీటన్నిటిలో కేర్ఫుల్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ కోఆర్డినేషన్ ఉండాలన్నమాట. ఈ డిపార్ట్మెంట్స్లో ఏ డిపార్ట్మెంట్స్ అవి? మార్కెటింగ్, ప్రొడక్షన్, ఆపరేషన్స్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్. వాళ్ళ ప్లాన్, వాళ్ళ వర్కింగ్, వాళ్ళ కోఆర్డినేషన్ ప్రాపర్గా ఉంటేనే మనం అది అనలైజ్ చేసి మనం స్ట్రాటజీ ప్లాన్ చేస్తాం. ఈచ్ ఆఫ్ ద ఫంక్షనల్ ఏరియాస్ హ్యాస్ స్ట్రెంగ్త్స్ ఆర్ వీక్నెసెస్ డిపెండింగ్ ఆన్ హౌ ఫంక్షన్ ఈజ్ బీయింగ్ మేనేజ్డ్. సో ప్రతి ఫంక్షనల్ ఏరియాకి ఇప్పుడు హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ అంటే దానికంటూ స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్ ఉంటాయి. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అనుకోండి, దానికంటూ స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్ ఉంటాయి. సో అలా ప్రతి డిపార్ట్మెంట్కి ఉంటాయి. ఓకే, ద జాయింట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దీస్ ఫంక్షన్స్ విల్ హ్యావ్ డైరెక్ట్ లర్నింగ్ ఆన్ ద ఫర్మ్స్ పర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సుపీరియర్ ప్రోడక్ట్ డిజైన్ అండ్ క్వాలిటీ, సుపీరియర్ కస్టమర్ సర్వీస్ అండ్ సుపీరియర్ స్పీడ్. ఓకే, సో నువ్వెంత బాగా ఈ ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి పనిచేస్తే మనకంత సుపీరియారిటీ ఉంటుంది మనం చేసే ప్రోడక్ట్ డిజైన్ పైన, దాని క్వాలిటీ పైన, ఓకే, మనం ఇచ్చే కస్టమర్ సర్వీస్ పైన కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన బిజినెస్ ప్రాసెస్ స్పీడ్ కానీ. అందుకే కదా మొత్తం మన కంపెనీ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి బాగా పనిచేయాలని చెప్తున్నారు ఇక్కడ, అంతే. ఓకే, the management can be evaluated on the basis of organizational profile of strengths and weaknesses in light of what it has or has not done or what it has or has not achieved. ఓకే, సో ఎలా ఎవాల్యుయేట్ చేస్తారంటే ఇప్పటివరకు ఇవి మన స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, వీటి వల్ల మనం పలానా పని చేసాం, పలానా పని చేయలేదు అని ఒక అనాలిసిస్కి వస్తారు. సిమిలర్లీ ద రోల్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్షన్స్ షుడ్ బి అనలైజ్డ్. దీంతో పాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రోల్ ఏంటి కూడా అనలైజ్ చేస్తారు. అండ్ ఆర్గనైజేషన్స్ కల్చర్ అంటే ఏంటి? ఇట్స్ అ షేర్డ్ వాల్యూ. అంటే షేర్డ్ వాల్యూ అంటే ఏంటి? మొదలే మనం ఒక ది బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ సంథింగ్ అనేది నిర్ణయిస్తాం. మనం చేసే బిజినెస్ విధానాన్ని బట్టి, దాన్ని బట్టి మనం ఒక ప్రాసెస్ని, ఒక వాల్యూని మొదలే నిర్ణయించి ఆ కంపెనీలో ఎవరు జాయిన్ అయినా అదే ఫాలో అయ్యేలాగా చేస్తాం. అది మన ఆర్గనైజేషనల్ కల్చర్. ఓకే, అండ్ ఆర్గనైజేషనల్ కల్చర్ షుడ్ హ్యావ్ a good fit with its strategy and other factors such as structure, system, management style and human resources as depicted in McKinsey's 7S framework. సో ఏం చెప్తున్నారు? ఒక స్ట్రాటజీ ప్రాపర్గా ఉండాలంటే ఈ మెకిన్సేస్ 7S ఫ్రేమ్వర్క్ ఉందా, ఇది మన స్ట్రాటజీతో ఇంటిగ్రేట్ అయి ఉండాలి. అంటే మనం ఏ ప్లాన్ వేసినా ఈ టాక్టిక్స్ అన్నీ, ఈ షేర్డ్ వాల్యూస్ అన్నీ మనం కన్సిడర్ చేయాలి. ఏంటంటే అవి మన స్ట్రక్చర్, మన కంపెనీ స్ట్రక్చర్ ఏంటి, ఓకే, అంటే హూ ఈజ్ రిపోర్టింగ్ టు హూమ్, బాస్ ఎవరు, సబార్డినేట్ ఎవరు, ఎంప్లాయీస్ ఎవరు, ఎవరెవరితో ఎవరికి రిపోర్ట్ చేయాలి, ఎవరెవరికి వర్క్ డెలిగేట్ చేస్తారు, ఇవన్నీ. దెన్ మన డిపార్ట్మెంట్స్, ఓకే, మన సిస్టమ్స్, దెన్ మన స్టైల్ ఆఫ్ డూయింగ్ వర్క్, దెన్ మన స్టాఫ్, మన ఎంప్లాయీస్కి ఉన్న స్కిల్స్ అండ్ మన వ్యూహం. సో ఇది మన సబ్జెక్ట్ ఇది నేర్చుకుంటున్నాం. సో ఇది ప్రాపర్గా ఒక కంపెనీ చేయాలంటే ఇవన్నిటితో అది ఇంటిగ్రేట్ అయ్యి ఉండాలి అని చెప్తున్నారు. యాజ్ డెపిక్టెడ్ ఇన్ McKinsey's 7S framework. If the existing culture will not be suitable for a desired strategic alternative, the management has to decide whether it will be feasible to change the culture and how much time and other resources would be required to achieve this culture change. Sometimes ఈ కల్చర్నే మార్చాలి అనుకుంటే దీనికి ఇన్ని రిలేట్ అయి ఉన్నాయి. సో యూ షుడ్ థింక్
నీ స్ట్రాటజీని నువ్వు మారుస్తావా లేదా నీ స్ట్రాటజీ కోసం రెస్ట్ ఆల్ థింగ్స్ నువ్వు చేంజ్ చేస్తావా? ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ఇట్ ఈస్. కంప్లీట్ నీ బిజినెస్ స్ట్రాటజీయే మార్చాలనుకున్నావు. ఒక జస్ట్ ఒక టాటా నానోని ప్లాన్ చేసింది, అదొక స్ట్రాటజీ. సో నానో ప్లానింగ్కి టాటా మెయిన్ షేర్డ్ వాల్యూ ఆర్గనైజేషనల్ కల్చరే మార్చక్కర్లేదు. కానీ ఫర్ సపోజ్ టాటా పేరెంట్ కంపెనీ, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లోనే కొత్త స్ట్రాటజీ ఏదో తీసుకొస్తున్నారనుకోండి, దెన్ ఆబ్వియస్గా మనకి ఇవన్నీ కన్సిడర్ చేయాలి. అండ్ ఇది కూడా ఒక్కొక్కసారి చేంజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఓకే, సో అలా. కానీ ఇట్స్ ఎ వెరీ టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో మోస్ట్ ఆఫ్ ద స్ట్రాటజీస్ విల్ actually integrate with all this instead of changing all this. Okay, then next, value chain analysis divides the firm's activities into two major categories, primary and support activities anamata. So మనం ఇంటర్నల్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ చేసి ఒక స్ట్రాటజీ ఫ్రేమ్ చేసుకోవడానికి మనకి ఇంకొక టెక్నిక్ కూడా ఉంది, వాల్యూ చైన్ అనాలిసిస్. ఇదేంటో మనం ఇన్ డీటెయిల్గా అప్కమింగ్ వీడియోలో చూద్దాము. బట్ ఇక్కడ బ్రీఫ్గా చెప్తాను. వాల్యూ చైన్ అనాలిసిస్ అంటే ఏంటంట, మన కంపెనీ చేసే యాక్టివిటీస్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు ఈ అనాలిసిస్లో. ఒకటేమో ప్రైమరీ యాక్టివిటీస్, ఒకటేమో సపోర్టింగ్ యాక్టివిటీస్. ప్రైమరీ యాక్టివిటీస్ అంటే ఏంటంట, దట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫిజికల్ క్రియేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్, లైక్ మన యాక్చువల్ బిజినెస్ ప్రాసెస్ అనమాట. మన లాజిస్టిక్స్ కానీ, అంటే మనకు వచ్చే సప్లై కానీ, ఓకే, మన ఆపరేషన్స్ కానీ, మన అవుట్బౌండ్ లాజిస్టిక్స్ కానీ, అంటే మనం డిస్ట్రిబ్యూటర్స్కి పంపించేలా మన ప్రోడక్ట్స్ కానీ, ఓకే, దెన్ మార్కెటింగ్ అండ్ సేల్స్ కానీ, అండ్ ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ కానీ మనం కస్టమర్స్కి ఇచ్చేది. ఓకే, ఈ ప్రొసీజర్ అంతా ఫిజికల్ క్రియేషన్లో జరుగుతుంది. అండ్ అది మన బిజినెస్ ప్రైమరీ యాక్టివిటీ. అండ్ సపోర్టింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటంట, మన కంపెనీ స్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మన దగ్గర ఎంత మంచి సాఫ్ట్వేర్ ఉంది, మన దగ్గర ఎంత మంచి మెషిన్స్ ఉన్నాయి, ఎంత స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, సో అలాంటివన్నీ. దెన్ మంచి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఓకే, మంచి ఎంప్లాయీస్ అండ్ మంచి ఎంప్లాయీస్ని మేనేజ్ చేసే డిపార్ట్మెంట్. దెన్ మంచి టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఆర్ ద సపోర్టింగ్ యాక్టివిటీస్. ఓకే, సో టెక్నాలజీని ఎలా డెవలప్ చేసినా అండ్ ప్రొక్యూర్మెంట్ ఇదంతా మనకి సపోర్టింగ్ యాక్టివిటీస్లో వస్తుంది. ప్రైమరీ యాక్టివిటీస్లో ఏంటి, మన డైరెక్ట్ ప్రోడక్ట్ పైన మనం చేసే యాక్టివిటీస్ అనమాట. మన ప్రోడక్ట్ ఏంటి, ప్రోడక్ట్ని ఏమంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏంటి, ఓకే, దాన్ని ఎలా మనం దానికోసం సప్లై రా మెటీరియల్ ఎలా తెస్తున్నాం, తయారు చేశాక అవుట్బౌండ్ లాజిస్టిక్స్ ఎలా మనం మార్కెట్లోకి ప్రోడక్ట్ని పంపిస్తున్నాం, అంటే యాక్చువల్గా మనం చేసే ప్రాసెస్. ఇవన్నీ సపోర్టింగే కదా, మేనేజర్స్ అనేవాళ్ళు సపోర్ట్ చేస్తారు మన ప్రాసెస్ని, టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. ప్రొక్యూర్మెంట్ అంటే మనం తెచ్చుకునే మెటీరియల్, ఆ ప్రొసీజర్ అన్నమాట. సో అది ఆ ప్రాసెస్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ మనకు సపోర్ట్ చేస్తాయి. ఓకే, సో అలా. ఓకే, సో ఇన్ డీటెయిల్ చూద్దాంలే అప్కమింగ్ వీడియోలో వాల్యూ చైన్ అనాలిసిస్. ఓకే, సో మనకి ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అనాలిసిస్లో ఇవన్నీ మనం అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ది కంప్లీట్ ప్రాసెస్. ఓకే, సో అండ్ దెన్ నెక్స్ట్, అనలైజింగ్ ద ఇంటర్నల్ ఆర్గనైజేషన్. మరి ఇంటర్నల్ ఆర్గనైజేషన్ని ఎలా అనలైజ్ చేస్తాం? ఇన్ ద గ్లోబల్ ఎకానమీ ట్రెడిషనల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్, గ్లోబల్ ఎకానమీ అంటున్నారు అంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ ద హోల్ వరల్డ్ ఎకానమీ. ట్రెడిషనల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ లేబర్ కాస్ట్, అంటే మనకి ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీస్ కానీ, వాళ్ళ వెల్ఫేర్ యాక్టివిటీస్లో ఇన్వెస్ట్ చేసే మనీ కానీ, దెన్ access to financial resources and raw materials and protected or regulated markets continue to be sources of competitive advantage but to a lesser degree. ఓకే, ఇవన్నీ మన బిజినెస్కి కావాల్సిందే. మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, రా మెటీరియల్స్ కావాలి, గుడ్ ఫైనాన్షియల్ మార్కెట్స్తో రిలేషన్స్ ఉండాలి. ఓకే,
అండ్ ఎంప్లాయీస్కి శాలరీస్ మంచిగా ఇచ్చుకోగలగాలి. ఓకే, ఇవన్నీ మనకి కాంపిటేటివ్ అడ్వాంటేజే. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఏంటి? నీ కంపెనీ ఉంది, నీ కాంపిటీటర్ కంపెనీ ఉంది. సో నీతో కాంపిటీషన్లో ఉండే కంపెనీ వాళ్ళకన్నా నీ దగ్గర ఉన్న ఆ ఎక్స్ట్రా థింగ్ ఏంటి నువ్వు వాళ్ళకన్నా బిజినెస్ బాగా చేయటానికి? ఆ ఎక్స్ట్రా థింగ్ కెన్ బి కొత్త టెక్నాలజీ అయి ఉండొచ్చు, లేదా వీళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ మంచి ఎంప్లాయీస్ నీ దగ్గర ఉండి ఉండొచ్చు. ఓకే, అలా రకరకాలుగా కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏదో, కొత్త మెషిన్స్ ఏవో నీ దగ్గర ఉండొచ్చు. ఓకే, లేదా వీళ్ళకన్నా నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండొచ్చు. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఓకే, సో ఇవన్నీ మనకి ఈ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఇది. నీ కాంపిటీటర్ కన్నా నీ దగ్గర ఉన్న ఆ ఎక్స్ట్రా థింగ్ టు సక్సీడ్ అండ్ స్టే అహెడ్ ఆఫ్ యువర్ కాంపిటీటర్. నీ కాంపిటీటర్ కన్నా నువ్వు ముందు ఉండడానికి నీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా థింగ్. సో మనకి ఇవన్నీ కూడా కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఇచ్చేవే. గ్లోబల్ ఎకానమీలో మనం ఇచ్చే శాలరీస్ కానీ ఏవైనా, కానీ టు అ లెసర్ డిగ్రీ. One important reason for this decline is that the advantages created by these more traditional sources can be overcome by the competitors through the global economy. గ్లోబల్ ఎకానమీ అంటేనే ఎన్నో ఫైనాన్షియల్ సపోర్ట్స్, ఎన్నో ఫెసిలిటీస్. సో నువ్వు ఈ చిన్నవి చేస్తున్నావు, మంచి శాలరీస్ ఇస్తున్నావు, మంచి రా మెటీరియల్ వస్తున్నావు, ఇవన్నీ నీ కాంపిటీటర్ కూడా ఈజీగా చేసేయగలడు. ఓకే, బికాస్ ఇట్స్ అ గ్లోబల్ ఎకానమీ. చిన్న ఏరియాలో లేదు నీ కంపెనీ, యూర్ వర్కింగ్ వరల్డ్ వైడ్. సో నీ కాంపిటీటర్ దాన్ని ఈజీగా రీచ్ అయిపోగలుగుతాడు. అంతమంది కాంపిటీటర్స్ కూడా ఉన్నారు. ద నీడ్ టు ఐడెంటిఫై అడిషనల్ అండ్ పర్హాప్స్ న్యూ సోర్సెస్ ఆఫ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ highlights the importance of understanding the firm's resources and capabilities. సో ఇలా ఈజీగా చేసే వాటితో నువ్వు ఎప్పటికీ నీ కాంపిటీటర్ని బీట్ చేయలేవు. సో నీ కాంపిటీటర్ని నువ్వు బీట్ చేయాలి అంటే కనుక నువ్వు డెఫినెట్గా ఎడిషనల్ కొత్త రిసోర్సెస్ని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి, గుర్తించగలగాలి, వాటి ఇంపార్టెన్స్ తెలుసుకోగలగాలి. ఓకే, ఆ రిసోర్సెస్ అండ్ వాటి కేపబిలిటీస్ నీ కంపెనీకి ఎలా ఉపయోగపడుతున్నాయో నువ్వు తెలుసుకోగలిగితే అప్పుడే నీ కాంపిటీటర్ని నువ్వు బీట్ చేయగలవు. ఓకే, ఇంక్రీజింగ్లీ ఇదంతా ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ పర్ఫార్మర్స్ పెరిగిపోయారు. నువ్వు ఏ ఇండస్ట్రీ అయినా చెప్పు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి. ఓకే, కార్ మ్యానుఫ్యాక్చరర్స్, ఆటోమొబైల్స్ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఓకే, అలా నువ్వు చెప్తూ పోతే క్లోదింగ్లో ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ఎన్ని కంపెనీస్ ఉన్నాయి. ఓకే, మొబైల్ ఫోన్స్ ఎన్ని కంపెనీస్ ఉన్నాయి. ఓకే, సో పర్ఫార్మర్స్ అనేవాళ్ళు పెరుగుతున్నారు, దాంతో కాంపిటీషన్ పెరుగుతోంది. అండ్ గ్లోబల్ ఎకానమీ అయిపోయింది అంటే ప్రతి కంపెనీ ఈజ్ ట్రయింగ్ టు గ్రో వెరీ ఫాస్ట్ అండ్ ట్రయింగ్ టు కంపీట్ విత్ గ్లోబల్ కాంపిటీటర్స్. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లో ఇవి జస్ట్ సరిపోవు. ఓకే, నీ మైండ్ సెట్ ఎలా ఉండాలి? గ్లోబల్ మైండ్ సెట్ లాగా ఉండాలి. A global mindset is the ability to study an internal environment in ways which are not dependent on the assumptions of single country, culture or context. So నువ్వు ఇండియాలో పర్ఫామ్ చేస్తున్నావు, జస్ట్ ఇండియా బేస్డే నువ్వు ఆలోచిస్తే, నీ మైండ్ సెట్ ఇండియా వరకే ఉంటే నీ పర్ఫార్మెన్స్ ఇండియాలో కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియాలో కూడా ఫారెన్ పర్ఫార్మర్స్, ఫారెన్ బిజినెస్లు ఎన్నో ఉన్నాయి. ఓకే, సో సింగిల్ కంట్రీ, సింగిల్ కల్చర్, సింగిల్ సిచ్యువేషన్ నువ్వు కన్సిడర్ చేయకూడదు. యూ షుడ్ థింక్ బిగ్, చాలా పెద్దగా ఆలోచించాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే నీ కంపెనీలో రిసోర్సెస్ ఎలా ఉండాలి అనేది నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆలోచించాలి. దోస్ విత్ గ్లోబల్ మైండ్ సెట్ రికగ్నైజ్ దట్ దేర్ ఫర్మ్స్ మస్ట్ possess టు కాంపిటేటివ్ that allow understanding of and appropriate responses to competitive situations that are influenced by country specific factors and unique societal cultures.
దో నీది ఇండియా ప్రోడక్ట్ అయి ఉండొచ్చు, దో నీది యూఎస్ ప్రోడక్ట్ అయి ఉండొచ్చు, నీది ఆఫ్రికన్ ప్రోడక్ట్ అయి ఉండొచ్చు, నీ కంట్రీ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా ఉంటుంది నీ ప్రోడక్ట్ పైన, కానీ ఇట్ మస్ట్ నాట్ ఎఫెక్ట్ యువర్ బిజినెస్ ఎట్ ఆల్. యూనిక్ సొసైటల్ కల్చర్స్ ఉంటాయి, నీ కంట్రీ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లిటిల్ ఇన్ఫ్లుయెన్స్ ప్రోడక్ట్ మీద ఉండొచ్చు, కానీ వెన్ యూ ట్రై టు పర్ఫార్మ్ ఇన్ అదర్ కంట్రీ, ఇండియన్ బేస్డ్ కంపెనీ యూఎస్లో వర్క్ చేస్తున్నారు, యూఎస్లో కూడా స్టార్ట్ చేశారు, ఆఫ్రికాలో స్టార్ట్ చేశారు. సో నువ్వు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ కల్చర్ని, ఆ కంట్రీ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ ప్రకారంగా నువ్వు బిజినెస్ చేయాలి. ఫైనలీ, analysis of firms' internal environment requires that evaluators examine the firm's portfolio of resources and the bundles of heterogeneous resources and capabilities managers have created. Okay, so heterogeneous resources అంటే నీ కంపెనీకి ఇంకో కంపెనీకి నీ దగ్గర ఉన్నవి నీ కాంపిటీటర్ దగ్గర లేనివి. ఓకే, సో ఇవి హెట్రోజెనస్ రిసోర్సెస్ అనమాట. దీని ద్వారా నీకు నీ ప్లాన్ నీ కాంపిటీటర్ ప్లాన్ మారుతుంది, నీ ప్రోడక్ట్కి నీ కాంపిటీటర్ ప్రోడక్ట్కి తేడా వస్తుంది హెట్రోజెనస్ రిసోర్సెస్ వల్ల. ఓకే, సో నువ్వు ఇవన్నీ అనలైజ్ చేయగలగాలి ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అనాలిసిస్ ద్వారా, హెట్రోజెనస్ రిసోర్సెస్ అండ్ వాటి కేపబిలిటీస్ ఏంటి నీ బిజినెస్కి హెల్ప్ అయ్యేది. ఓకే, సో మేనేజర్స్ ఫస్ట్ ఇందులో ఎఫర్ట్స్ పెడతారు ఇవి తెలుసుకోవడానికి. దిస్ పర్స్పెక్టివ్ సజెస్ట్ దట్ ఇండివిజువల్ ఫర్మ్స్ possess at least some resources and capabilities that other companies do not at least have or not in the same combination. ఒకవేళ కాంపిటీటర్ దగ్గర ఉన్నా నీ దగ్గర ఉన్న కాంబినేషన్లో లేకుండా చూసుకునేలాగా యూనిక్గా నువ్వు ప్లాన్ చేసుకోవాలి, యూనిక్నెస్ అనేది మెయింటైన్ చేయాలి. యూఎస్పి అంటారు, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. సో ప్రతి ప్రోడక్ట్కి ఒక యూఎస్పి ఉంటుంది. మనం యూనిట్ 1లో చూసాము, హార్లిక్స్ వాళ్ళ యూఎస్పి వేరే, బోర్న్విటా వాళ్ళది వేరే, బూస్ట్ వాళ్ళది వేరే, కాంప్లాన్ వాళ్ళది వేరే, అన్ని ఎనర్జీ డ్రింక్సే. అంటే అకార్డింగ్ టు అస్ ప్రతిదీ మిల్క్లో కలుపుకొని తాగే పౌడరే, బట్ డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కొక్కరి యూఎస్పీస్, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్స్. ఎస్ ఆర్ నో? బూస్ట్ అనేది ఒక ఎనర్జీ డ్రింక్, సో వాళ్ళ ఎనర్జీని హైలైట్ చేస్తున్నారు. ఓకే, దెన్ హార్లిక్స్ అనేది న్యూట్రిషన్ని హైలైట్ చేస్తున్నారు. ఓకే, సో పేషెంట్ వీక్గా ఉన్న వాళ్ళు కన్జ్యూమ్ చేయాలన్నట్టుగా. దెన్ కాంప్లాన్ వాళ్ళు హైట్ పెరుగుతారని హైలైట్ చేస్తున్నారు. ఓకే, సో ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క యూనిక్ ఫీచర్ మెయింటైన్ చేస్తారు మార్కెట్లో చొచ్చుకుపోవడానికి, అదే వాళ్ళ స్ట్రాటజీ. అది అర్థం చేసుకోవాలంటే మన దగ్గర ఉండాల్సిన హెట్రోజెనస్ రిసోర్సెస్ ఏంటి, వాటి కేపబిలిటీస్ ఏంటి, ఒక మేనేజర్ క్రియేట్ చేయగలగాలి, అంటే స్పెషాలిటీస్. ఓకే, ఇది ఇంట్రొడక్షన్ టు ఇంటర్నల్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్. ఓకే, దెన్ నెక్స్ట్, సో మనం వాల్యూ క్రియేట్ చేయాలి. సో క్రియేటింగ్ అ వాల్యూ, ఇది ఓవరాల్గా ఇదంతా ఎందుకు ఇంత అనాలిసిస్? ఇక్కడ వాల్యూ అంటే ఏంటి? మన కంపెనీ తయారు చేసే ప్రోడక్ట్ కానీ, మన కంపెనీ ఇచ్చే సర్వీస్ కానీ. ఓకే, సో దాన్ని ఇక్కడ వాల్యూ అంటే అదే ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. సో ఇంత చేసేది మనం ఎందుకు? టు క్రియేట్ సమ్ వాల్యూ టు ద కస్టమరేగా. వాల్యూ అని ఎందుకు అంటున్నారంటే ఇది మనం ఓవరాల్గా ఇచ్చేది కస్టమర్కే, సో వాళ్ళు దాన్ని ఒక వాల్యూ లాగా చూడాలి కాబట్టి ప్రోడక్టో సర్వీసో అనకుండా మనం దాన్ని వాల్యూ అంటున్నాం. ఓకే, బై ఎక్స్ప్లాయిటింగ్ దేర్ కోర్ కాంపిటెన్సీస్ ఆర్ కాంపిటీటివ్ అడ్వాంటేజెస్. నేను ఇందాకే చెప్పాను కదా కాంపిటీటివ్ అడ్వాంటేజెస్ అంటే ఏంటో. సో కోర్ కాంపిటెన్సీస్ అంటే కూడా అవే, మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా థింగ్. ఓకే, మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్వాలిటీ, ఎక్స్ట్రా స్ట్రెంగ్త్. ఓకే, సో అదే మన కాంపిటీటర్ మీద మనం గెలిచేలాగా చేస్తుంది, దాన్ని కాంపిటీటివ్ అడ్వాంటేజ్ అంటారు. ఓకే,
సో దాన్ని మనం ఎక్స్ప్లాయిట్ చేస్తే టు అట్లీస్ట్ మీట్ ఇఫ్ నాట్ ఎక్సీడ్ ద డిమాండింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద గ్లోబల్ కాంపిటీషన్ ఫర్మ్స్ క్రియేట్ వాల్యూ ఫర్ ద కస్టమర్స్. ఓకే, సో నీ దగ్గర ఒక కోర్ కాంపిటెన్సీ ఉండి నీకంటూ ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉంటే గ్లోబల్ మార్కెట్లో అప్పుడు నీ ప్రోడక్ట్ని ఒక వాల్యూ లాగా నీ కస్టమర్ కన్సిడర్ చేస్తాడు. Otherwise, it will become just a product to him, just a service to him. But when will it become a value to him? When you maintain these things, when you have some core competency, గట్టి స్ట్రెంగ్త్ నీ కంపెనీ దగ్గర, అండ్ నీ కాంపిటీటర్ కన్నా నువ్వు ది బెస్ట్ అయ్యి ఉన్నప్పుడే, అండ్ అది గ్లోబల్ స్టాండర్డ్లో ఉన్నప్పుడే, గ్లోబల్ కాంపిటీషన్ని బీట్ చేసినప్పుడే అది కస్టమర్కి వాల్యూ అవుతుందంట. సో మనం ఆ కాంపోనెంట్స్ చూద్దాం. కాంపోనెంట్స్ ఆఫ్ ఇంటర్నల్ అనాలిసిస్ లీడింగ్ టు కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అండ్ స్ట్రాటజిక్ కాంపిటేటివ్నెస్. సో ఈ ఇంటర్నల్ అనాలిసిస్ అనే ప్రాసెస్ ద్వారా మరి మనం ఈ స్టేజ్కి ఎలా రీచ్ అవుతున్నాం, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కానీ స్ట్రాటజిక్ కాంపిటేటివ్నెస్ కానీ. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఏంటి, మనకి మన రీసోర్సెస్ తెలుసుకోవాలి. రిసోర్సెస్ 2 టైప్స్ ఉంటాయి, టాంజిబుల్ రిసోర్సెస్, ఇంటాంజిబుల్ రిసోర్సెస్. టాంజిబుల్ అంటే మనకు కనిపించేవి, మనం ముట్టుకోగలిగేవి, ఫీల్ అవ్వగలిగేవి, వాటితో ఫిజికల్గా మనం ఒక వర్క్ చేయగలిగేవి. ఇంటాంజిబుల్ రిసోర్సెస్ అంటే మన ఎంప్లాయీస్కి ఉన్న స్కిల్ మనకు కనిపించదు, మనం ముట్టుకోలేము, కానీ అది మనకి హెల్ప్ అవుతుంది. వాళ్ళ నాలెడ్జే మన ప్రాఫిట్, ఎస్ ఆర్ నో, మన సక్సెస్. సో రిసోర్సెస్ని ఫస్ట్ మనం సెగ్రిగేట్ చేసుకుంటాం. దెన్ వీటి వల్ల మనకి ఉన్న ఆ కేపబిలిటీ ఏంటి. నీ దగ్గర ఒక 50 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు, దానివల్ల నీకు వస్తున్న కెపాసిటీ, కేపబిలిటీ ఏంటి. నీ దగ్గర ఒక 20 మెషిన్స్ ఉన్నాయి, దానివల్ల నీకున్న కేపబిలిటీ ఏంటి. ఓకే, నీ దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయి, దానివల్ల నీకు వచ్చే కేపబిలిటీ ఏంటి. సో అలా రకరకాలుగా మీకున్న రిసోర్సెస్ ద్వారా మీకున్న కేపబిలిటీస్ అండర్స్టాండ్ చేసుకుంటారు. అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఏమర్థమవుతుంది, మనకు అప్పుడు అర్థమవుతుంది మన కోర్ కాంపిటెన్సీ ఏంటో, మన స్ట్రెంగ్త్ ఏంటో. ఇది మీరు సెల్ఫ్గా మీకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, మీకున్న స్ట్రెంగ్త్లు, వీక్నెస్లు, మీకున్న కేపబిలిటీస్ మీరు అర్థం చేసుకుంటే మీలో ఉన్న స్పెషాలిటీ మీకు అర్థమవుతుంది. అలాగే కంపెనీకి కూడా, కంపెనీకి కోర్ కాంపిటెన్సీస్ అనేవి అర్థమవుతాయి. సో వాటిని ఎలా డిస్కవర్ చేయొచ్చు అంట, మనం 4 క్రైటీరియా ఫర్ సస్టైనబుల్ అడ్వాంటేజెస్ కంపెనీ ప్రకారంగా చూస్తున్నాం. కాబట్టి సస్టైనబుల్ అడ్వాంటేజ్ అంటే మన దగ్గర ఏదో స్పెషాలిటీ ఉంది, కానీ అది ఎప్పటికీ ఉండాలి అంటే మనం ఏం చేయాలి. అండ్ వాల్యూ చైన్ అనాలిసిస్, ఆ వాల్యూ ఎందువల్ల వచ్చింది, ఓకే, అది మనం అనలైజ్ చేయాలి. ఓకే, సో అది ఎలా చేస్తామంటే ఒక ప్రోడక్ట్కి, నీ ప్రోడక్ట్ ఒక రేర్ టైప్ ప్రోడక్టా. ఓకే, అంటే రేర్ అంటే మార్కెట్లో తక్కువగా, నీ కాంపిటీటర్స్ దగ్గర కూడా తక్కువగా ఉన్న ప్రోడక్టా, లేదా నీ ప్రోడక్ట్ కాస్ట్లీ టు ఇమిటేటా. అంటే నీ ప్రోడక్ట్ స్ట్రాటజీ కాపీ చేయడం కాస్ట్లీయా. ఓకే, దెన్ నాన్ సబ్స్టిట్యూటబుల్ ప్రోడక్టా. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ చూస్తున్నారు, ఇక్కడ నేను ఆయుర్వేద కాన్సెప్ట్ ఫ్రమ్ పతాంజలి తీసుకొచ్చాను, అండ్ కోల్గేట్లో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చాను. యూ కెన్ అబ్జర్వ్ హియర్, యూ కెన్ వాచ్ హియర్. ఇక్కడ మీరు కనుక చూస్తే రేరా అంటే ఇప్పుడు కోల్గేట్ అనేది కోల్గేట్ పామోలివ్ ఈజ్ ద యాక్చువల్ పేరెంట్ కంపెనీ. ఓకే, ఈ కోల్గేట్ అనే బ్రాండ్కి అందులో సబ్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి, అండ్ ఇట్ ఈజ్ అ యుఎస్ బేస్డ్ కంపెనీ. ఓకే, అమెరికన్ కంపెనీ కోల్గేట్ అనేది. సో వాళ్ళ దగ్గర చూడండి ఎన్ని అంటే జస్ట్ ఒక పళ్ళు తోముకునే టూత్పేస్ట్, కానీ ఎన్ని వేరియేషన్స్. నేను అసలు ఇంకా చాలా కొన్ని తీసుకొచ్చాను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ కింద. దెర్ ఆర్ ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను చూసిన వేరియంట్స్లో ఈ ఒక్క కోల్గేట్ టూత్పేస్ట్ బ్రాండ్ కింద
ఆల్మోస్ట్ ఒక 20 చూసుంటా, 20 30. ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ దిస్. కోల్గేట్ యాక్టివ్ సాల్ట్, ఓకే, విజిబుల్ వైట్. సో సాల్ట్ ఏంటి, మనకి ఓల్డెన్ డేస్లో సాల్ట్ యూజ్ చేసేవాళ్ళు పళ్ళు తోముకోవడానికి, బొగ్గు పొడి వాడేవాళ్ళు పళ్ళు తోముకోవడానికి. ఓకే, సో బాగా క్లీన్ చేస్తుందని నమ్ముతారు కాబట్టి మన ఇండియన్ మైండ్ సెట్ వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఓకే, అందుకు ఇది రిలీజ్ చేశారు. అండ్ విజిబుల్ వైట్ అనేది జనరలీ సెలబ్రిటీస్ని ఈవిడేదో పార్టీకి వెళ్తున్నట్టు ఇమీడియట్గా అది విజిబుల్ వైట్ యూస్ చేస్తే ఆమె టీత్ ఇమీడియట్గా చాలా షైన్ వచ్చేసి ఫేర్గా అయినట్టు. ఓకే, అంటే ఇమ్మీడియట్గా కలర్ మారిపోయే టీత్, అలాంటి నీడ్తో ఉండే కస్టమర్స్ కూడా ఉంటారు, ఎస్ ఆర్ నో. సో వాళ్ళలాంటి కస్టమర్స్ కోసం. దెన్ మ్యాక్స్ ఫ్రెష్, సో మౌత్ ఆర్డర్, నోట్లో నుంచి బ్యాడ్ బ్రీత్ వచ్చే కొందరు ఉంటారు, లైక్ ఆ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం మ్యాక్స్ ఫ్రెష్ అని, అంటే సంథింగ్ ఫ్రెష్ బ్రీత్. సో మనకి క్లోజప్లో కూడా ఉంది ఇది, ఈ వేరియంట్, దాని కాంపిటీషన్లో ఇది తీశారు. దెన్ వేద్ శక్తి, మన పతాంజలికి కాంపిటీషన్లో ఇది తీశారు, హెర్బల్ అనేసి. దెన్ స్ట్రాంగ్ టీత్, ఓకే, ఇది ద బేసిక్ వన్ అనమాట, ఎప్పుడు చాలామంది యూస్ చేసేది. దెన్ టోటల్ ప్రొటెక్షన్ అని, అసలు మీరు నిజంగా ఆలోచిస్తే దే ఆర్ ఆల్మోస్ట్ ద సేమ్, కొంచెం వేరియేషన్ ఇన్ ద ఇంగ్రీడియంట్స్ అంతే ఈ ప్రోడక్ట్ని తయారు చేయడానికి. అండ్ టోటల్ అండ్ స్ట్రాంగ్ టీత్ ఆర్ ఆల్మోస్ట్ ద సేమ్, కొంచెం ఏదో ప్రొటెక్షన్ అని అది ఇది అడ్వాన్స్డ్ వైటనింగ్ అని ఏదో పెట్టారు. దెన్ కోల్గేట్ సెన్సిటివ్, సో గమ్స్ బ్లీడింగ్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, సెన్సిటివ్ టీత్ వాళ్ళకి ఇది తీశారు. దెన్ చార్కోల్ బొగ్గు పౌడర్, సో చార్కోల్ క్లీనింగ్, ఆ కాన్సెప్ట్ ఇంక ఇలా చెప్తూ పోతే చాలా ఉన్నాయి. సో ఒక కోల్గేట్ అనేది సక్సెస్ఫుల్ కంపెనీ కాబట్టి ఇన్ని వేరియంట్స్ తీయగలిగారు. సో ఇన్ని వేరియంట్స్ తీయగలగాలంటే ఫస్ట్ వాళ్ళ కస్టమర్స్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. కస్టమర్స్ని అర్థం చేసుకోగానే సరిపోతుందా? నీ దగ్గర ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి నువ్వు ఇంత ప్రాసెస్ చేయడానికి? నీ కాంపిటీటర్స్ ఎవరు? క్లోజప్ వాళ్ళు, పతాంజలి వాళ్ళు, ఇంకా ఉన్నాయి బ్రాండ్స్. సో వీళ్ళందరినీ బీట్ చేయడానికి అసలు నా దగ్గర లేనిదంటూ లేదు అనే ఇమేజ్ని కస్టమర్కి నువ్వు ఇవ్వటానికి మోస్ట్ సోల్డ్ బ్రాండ్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇట్స్ ట్రాన్స్నేషనల్ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ కోల్గేట్ అనేది చాలా కంట్రీస్లో ఉంది. సో మీరు చూడండి, మేబీ చార్కోల్ పేస్ట్ మేబీ రేర్ కైండ్ అయ్యి ఉండొచ్చు. ఓకే, దెన్ ఈ విజిబుల్ వైట్ కానీ, అంటే ఇందులో వాళ్ళు యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కానీ కొన్ని రేర్ కైండ్ అయ్యి ఉండొచ్చు, లేదా కాస్ట్లీ టు ఇమిటేట్. ఇప్పుడు సంథింగ్ లైక్ ఇందులో ఇంకొక వేరియంట్ ఉంది కోల్గేట్లో, ఏంటి యాక్టివ్ లాక్ అని, ప్రొటెక్షన్ లాక్ అని. సో కొన్ని వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కొంచెం కాస్ట్లీ అవ్వి ఉండొచ్చు వాళ్ళకి ఆ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయడానికి. సో నీ కాంపిటీటర్ కాపీ చేయాలన్నా కూడా ఇమీడియట్గా చేయలేకపోవచ్చు. అండ్ నాన్ సబ్స్టిట్యూటబుల్గా ఉండాలి. నాన్ సబ్స్టిట్యూటబుల్ అంటే దీనికి డెఫినెట్గా కోల్గేట్కి సబ్స్టిట్యూటబుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, క్లోజప్ వాళ్ళ దగ్గర నుంచి ఉన్నాయి, పతాంజలి వాళ్ళ దగ్గర నుంచి ఉన్నాయి, కానీ కొన్ని ప్రోడక్ట్స్కి సబ్స్టిట్యూటబిలిటీ ఉండదు. ఇప్పుడు పతాంజలిదే అనుకోండి, వాళ్ళది మెయిన్ కాన్సెప్ట్ ఆర్గానిక్ కాన్సెప్ట్. సో వాళ్ళు ఏ ఇంగ్రీడియంట్ యూస్ చేసినా వాళ్ళ ఇంగ్రీడియంట్స్ అనేవి వాళ్ళు పండించిన పంటలో పెస్టిసైడ్స్ కానీ అలాంటివి ఏవి వేయకుండా ఆర్గానిక్ మెథడ్లో పండించిన ఇంగ్రీడియంట్సే యూస్ చేస్తారు. సో అది హెల్దీ అని అండ్ ఆయుర్వేద కాన్సెప్ట్స్ వాళ్ళు యూస్ చేస్తారు. ఓకే, సో మనం ఇండియాలో ఆయుర్వేద చాలా నమ్ముతాం కాబట్టి సో వాళ్ళ బిజినెస్ స్ట్రెంగ్త్ అది. అండ్ వీళ్ళ కాంపిటీటర్స్ అంటే ఫేమస్ బ్రాండ్స్ ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, వేద్ శక్తి అని తీశారు, కానీ ఇది ఇండియన్ బ్రాండ్ అండ్ వీళ్ళు డెవలప్ చేసుకున్న బ్రాండ్ ఇమేజ్ డిఫరెంట్. సో ఇది నాన్ సబ్స్టిట్యూటబుల్ అని చెప్పొచ్చు కొన్ని విషయాలలో. ఎందుకంటే వీళ్ళు తీసే సోప్స్ కానీ వీళ్ళు తీసే షాంపూస్ కానీ ఎవ్రీథింగ్ దే ఆర్ డిఫరెంట్ బికాస్
దేర్ ఇంగ్రీడియంట్స్ ఆర్ ఆర్గానిక్. ఓకే, సో నువ్వు ఇచ్చే వాల్యూ నీ కంపెనీ నుంచి నీ కస్టమర్కి వచ్చే వాల్యూ అలా ఉంటుంది. నీది రేర్ కాదనుకో, రేర్ ప్రోడక్ట్ కాదు, కాస్ట్లీ టు ఇమిటేట్ కాదు, అండ్ నాన్ సబ్స్టిట్యూటబుల్ అస్సలే కాదు అనుకోండి, నీ బిజినెస్కి కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది నువ్వు దాటడమే చాలా కష్టం అయిపోతుంది. అప్పుడు నీ కోర్ కాంపిటెన్సీ అనేది నీకు ఉండదు. సో అలా ఉండకుండా నీ ప్రోడక్ట్ రేర్ అయి ఉండాలి, అంటే ఎక్కువగా దొరకంది మార్కెట్లో అయి ఉండాలి, అండ్ నీ బిజినెస్ ప్రాసెస్ కాస్ట్లీ, అంటే ఇమిటేట్ చేయడానికి కాస్ట్లీ అయి ఉండాలి, అండ్ నాన్ సబ్స్టిట్యూటబుల్ అయి ఉండాలి. అంటే నీ ప్రోడక్ట్ ఇది కాకుంటే ఇంకోటి తీసుకోవచ్చులే అని అనుకోకుండా ఉండాలి. అండ్ కొన్ని ప్రాసెస్లు నువ్వు ఇప్పుడు వాల్యూ చైన్ అనాలిసిస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అవుట్సోర్సింగ్. ప్రైమరీ యాక్టివిటీస్, సెకండరీ యాక్టివిటీస్ చూసాం కదా ఇందాక. సో అందులో మనం సెకండరీ యాక్టివిటీస్ అన్నీ అవుట్సోర్స్ చేయొచ్చు. ఇప్పుడు ఎవ్రీ మంత్ ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీస్ అనుకోండి, టోటల్గా ఆ మాడ్యూల్, హెచ్ఆర్ ఫైనాన్స్ మాడ్యూల్ అనేది నువ్వు అవుట్సోర్స్ చేసేయచ్చు కన్సల్టెంట్కి. నీ కంపెనీలోనే నువ్వు హెడేక్ పెట్టుకోనక్కర్లేదు. సో దాట్ నువ్వు ఆ కన్సల్టెంట్కి డబ్బులు పే చేస్తావు, వాళ్ళు నీ ఎంప్లాయీస్ రిలేటెడ్ మానిటరీ ఇష్యూస్ అన్ని వాళ్ళు టేకప్ చేస్తారు. సో నీకు హెడేక్ తగ్గిందా లేదా నీ కంపెనీకి? సో దట్ నీకు ఇక్కడ హెడేక్ తగ్గితే నువ్వు నీ యాక్చువల్ బిజినెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఓకే, సో ఆ విధంగా కోర్ కాంపిటెన్సీని ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు మనకి డెఫినెట్గా కాంపిటీటివ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, ఆ కాంపిటీటివ్ అడ్వాంటేజ్ కనుక మనకి ఉంటే మనం ప్లాన్ చేసే స్ట్రాటజీ ద్వారా మనకి స్ట్రాటజిక్ కాంపిటీటివ్నెస్ అనేది కూడా ఉంటుంది. ఇన్ని వేరియంట్స్ ఉండడం వల్లే మన కోల్గేట్కి ఇంత కాంపిటీటివ్నెస్ ఉంది. ఎస్ ఆర్ నో? ఇంకా వేరే ఎగ్జాంపుల్ కూడా మనం దీనికి చూడాలంటే, సో ఈ స్టైలస్ పెన్ అనేది దీస్ డేస్ వర్కింగ్ రియలీ వెల్. అంటే బాగా ప్రొఫెషనల్గా మనం నోట్స్ రాసుకోవడానికి కానీ, లేదా ఆర్టిస్ట్లకి స్కెచ్ వేయడానికి కానీ మొబైల్ ఫోన్లో, ఓకే, లేదా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదో మీటింగ్లో ఉన్నారు నోట్ తీసుకోవడానికి, అండ్ రకరకాలుగా ఇంకా వేరే యూసేజెస్ కూడా చాలా ఉన్నాయి. ఒక స్క్రీన్ని అదే విధంగా కట్ చేసి కాపీ చేసుకోవాలనుకోండి, ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ. ఓకే, మన ఫింగర్ బదులు ఒక పెన్తో మనం కనుక రాసినట్టుగా ఒక ఫోన్ని యూస్ చేస్తే ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ. సో ఇది ఈ టెక్నాలజీ అన్ని మొబైల్ బ్రాండ్స్లో లేదు. ఓకే, అండ్ అన్ని గ్యాడ్జెట్స్ బ్రాండ్స్లో లేవు. ఉన్న బ్రాండ్స్లో ఏవే వాళ్ళ దగ్గర ఉన్నాయంటే, ఇన్ఫినిక్స్ వాళ్ళ దగ్గర ఉంది, ఎల్జీ ఉంది, మోటరోలా ఉంది, అండ్ హువేయి వాళ్ళ దగ్గర ఉంది, యాపిల్ వాళ్ళ దగ్గర ఉంది, శాంసంగ్ వాళ్ళ దగ్గర ఉంది, అండ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళ దగ్గర ఉంది. ఓకే, గూగుల్ వాళ్ళ దగ్గర కూడా ఉంది. సో ఇన్ని బ్రాండ్స్లో ఈ పెన్ అవైలబిలిటీ ఉంది. సో ఇప్పుడు కాంపిటీటివ్ అడ్వాంటేజ్ అంటే మరి ఎవరి మీద ఎవరికి ఉంది ఇక్కడ కాంపిటీటివ్ అడ్వాంటేజ్? వీ కాంట్ సే. శాంసంగ్ వాళ్ళ దగ్గర ఉంది, మోటరోలా వాళ్ళ దగ్గర కూడా ఉంది. కానీ శాంసంగ్ వాళ్ళ కన్నా మోటరోలా కొంచెం తక్కువ ప్రైస్కే మనకి రావచ్చు, హువేయి కూడా తక్కువకి రావచ్చు. ఎస్ ఆర్ నో? ఇన్ఫినిక్స్ కూడా తక్కువకి రావచ్చు, యాపిల్ కాస్ట్లీ ఉండొచ్చు. ఓకే, సో మనం కంపేర్ చేసుకొని పర్చేస్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. కానీ నువ్వు ఇది నీ కాంపిటీటర్ కాపీ చేయలేకుండా ఉండాలి అనుకున్నారు ఒక కంపెనీ, అదే శాంసంగ్. సో శాంసంగ్ వాళ్ళు ఏం తీసుకున్నారంట? పేటెంట్ తీసుకున్నారంట. దేనిపైన? వాళ్ళ ఎస్ పెన్ పైన. నోట్స్లో వస్తుంది, శాంసంగ్ గ్యాలక్సీ నోట్స్లో మనకి ఎస్ పెన్ ఆప్షన్ ఉంది, వేర్ వాళ్ళకి అది 2017లో అప్లై చేశారు ఆ పేటెంట్కి, అండ్ 2019లో వాళ్ళకి యూఎస్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ ఆఫీస్ వాళ్ళు ఆ పేటెంట్ ఇచ్చేశారు. ఆ పేటెంట్ ఏంటంటే పేటెంట్ అంటే ఏంటి? నువ్వు ఒకటి కొత్తది కనిపెట్టావు,
ఈ ఎస్ పెన్ అనేది ఎప్పుడో ఉంది, 1950s ఈ టెక్నాలజీ కనిపెట్టారు. కానీ మొబైల్ ఫోన్స్లో వీళ్ళు తీసుకొచ్చాక మేబీ యాపిల్ వాళ్ళు అనుకుంటా, ఐ డోంట్ నో హూ స్టార్టెడ్ దిస్, బట్ ఈ టెక్నాలజీ అందరు యూస్ చేస్తున్నారు. సో తను ఇంకా కొత్తది ఏదో ఫీచర్ శాంసంగ్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తే అది కూడా కాపీ చేసేస్తారు కాంపిటీటర్స్ అనేసి. కాపీ చేయకుండా ఉండాలి అంటే మనం పేటెంట్ ఫైల్ చేసుకుంటాం మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన, మన ఐడియాలజీ పైన. సో దట్ నీ బిజినెస్ ఐడియాని ఇంకెవరు కాపీ చేయరనమాట. పేటెంటెడ్ ప్రోడక్ట్ అంటే ఇంకా వేరే వాళ్ళకి చేయడానికి అవకాశం ఉండదు. సో శాంసంగ్ వాళ్ళు పేటెంట్ తీసుకున్నారంట దేని మీద? ఎస్ పెన్ విత్ ఆప్టికల్ సిస్టమ్ అంట. ఆప్టికల్ సిస్టమ్ ఆల్రెడీ యాక్చువల్లీ ఉంది. సో ఇది మనకి ఎయిర్ యాక్షన్స్ ఉంటాయి, అంటే మనం దూరం నుంచే ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి పిక్చర్స్ వచ్చేస్తాయి, ఇందులో పిక్ తీసుకోవచ్చు అనమాట. అంటే ఫోన్ ఒకరు పట్టుకొని ఇంకొకరు లాస్ట్ పర్సన్ ఎవరో గ్రూప్ ఫోటో దిగుతుంటే లాస్ట్ పర్సన్ దగ్గర పెన్ ఉన్న ఈ బటన్ క్లిక్ చేస్తే ఫోటో తీసేసుకుంటుంది అది. సో సెన్సింగ్, రికార్డింగ్, స్టోరింగ్ అండ్ ట్రాన్స్మిటింగ్ డేటా అంతా ఈ పెన్ చేస్తుంది. అలాగే అండ్ ఇమేజ్ సెన్సార్ అంట, అంటే కెమెరా, ఈ కార్నర్లో ఎక్కడో కెమెరా పెట్టే ఆప్షన్ కూడా వీళ్ళు కనిపెట్టుకున్నారు. సో దాని మీద వాళ్ళు పేటెంట్ తీసుకున్నారు. సో ఇన్ ఫ్యూచర్ ఇలాంటి ఫీచర్తో వాళ్ళు ప్రోడక్ట్ రిలీజ్ చేసిన మార్కెట్లోకి ఇంకా ఏ కాంపిటీటర్ కాపీ చేయలేకుండా ఆ పేటెంట్ తీసుకున్నారు. అంటే అది సక్సీడ్ అవుతుందో ఫెయిల్ అవుతుందో మనకి ఇంకా తెలీదు, కానీ పేటెంట్ అయితే తీసి పెట్టుకున్నారు. అప్పుడు ఏమవుతుంది? ఈ స్పెషల్ థింగ్ వీళ్ళకి కాంపిటీటివ్ కోర్ కాంపిటెన్సీ అవుతుంది. దానివల్ల వీళ్ళకి కాంపిటీటివ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అంతే కదా, ఎస్ పెన్లో కెమెరా పెట్టేది ఇంకెవరు కాపీ చేయలేరు, పేటెంటెడ్ కాబట్టి. సో వీళ్ళందరికన్నా ఒక స్టెప్ అహెడ్ ఉంటుందా ఉండదా? సో ఐ జస్ట్ బ్రాట్ దిస్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ దట్ కాన్సెప్ట్. ఓకే, సో యా, సో అలా మనకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉన్నప్పుడే నీ కాంపిటీటర్ని నువ్వు బీట్ చేయగలుగుతావు విత్ యువర్ స్ట్రాటజీ. దాన్నే స్ట్రాటజిక్ కాంపిటేటివ్నెస్ అంటారు. ఓకే, సో వాల్యూ ఈజ్ మెజర్డ్ బై ఎ ప్రోడక్ట్స్ పర్ఫార్మెన్స్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ బై ఇట్స్ అట్రిబ్యూట్స్ ఫర్ విచ్ కస్టమర్స్ ఆర్ విల్లింగ్ టు పే. అంతే కదా, ఓవరాల్గా నువ్వు ఇదంతా చేసేదేంటి? నీ కస్టమర్ సాటిస్ఫై అవ్వడానికే, నీ కస్టమర్ ఆ ప్రోడక్ట్ని యాక్సెప్ట్ చేయడానికే హ్యాపీగా. సో firms must provide value to the customers that are superior to the value provided by the competitors. అదేగా ఇంతసేపు నేను చెప్పింది, కాంపిటీటర్ ఇచ్చేదానికన్నా గుడ్ వాల్యూ నువ్వు ప్రొవైడ్ చేసినప్పుడే నీది హిట్ అవుతుంది ప్రోడక్ట్. ఓకే, ఎవిడెన్స్ సజెస్ట్ దట్ ఇంక్రీజింగ్లీ కస్టమర్స్ పర్సీవ్ హయ్యర్ వాల్యూ ఇన్ గ్లోబల్ రాదర్ దాన్ డొమెస్టిక్ ఓన్లీ బ్రాండ్స్. సో కస్టమర్ మైండ్ సెట్, కస్టమర్ సైకాలజీ ప్రకారంగా మనం దీస్ డేస్ కనుక మనం చూస్తే డొమెస్టిక్ ప్రోడక్ట్స్ కన్నా గ్లోబల్ ప్రోడక్ట్స్, ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్కి ఎక్కువ వాల్యూ ఉంది. ఎందుకు? ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ అనేవి చాలా కంట్రీస్ని మైండ్లో పెట్టుకొని క్వాలిటీ, క్వాంటిటీ వాళ్ళు ప్లాన్ చేస్తారు. సో డెఫినెట్గా వాళ్ళ క్వాలిటీ హై ఉంటుంది. డొమెస్టిక్ అంటే ఒకటే కంట్రీ బేసిస్లో మనం ప్లాన్ చేస్తాం కాబట్టి మేబీ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ కన్నా కొంచెం క్వాలిటీ తక్కువగా ఉండొచ్చు. సో ఇంటర్నేషనల్ గ్లోబల్ ప్రోడక్ట్స్కి, సర్వీసెస్కి వాల్యూ ఎక్కువ. Firms create value by innovatively bundling and leveraging their resources and capabilities. So innovation, creativity ఓకే అనేది మ్యాండేటరీ అన్నమాట. ఇంకా ఎందుకు? ఒక కస్టమర్ని మన బ్యాగ్లో, మన కంపెనీ బ్యాగ్లోనే పెట్టుకోవడానికి. ఓకే, అండ్ ఆ కస్టమర్ బ్యాగ్లో మన ప్రోడక్టే ఉండడానికి ఇన్నోవేషన్ అనేది మ్యాండేటరీ. దెన్ నెక్స్ట్, ఫర్మ్స్ అనేబుల్ టు creatively bundle and leverage their resources and capabilities in a way that create value for the customers suffer performance declines. సో అలా చేయని వాళ్ళకి డెఫినెట్గా పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. ఓకే,
Ultimately, creating value for customers is the source of above average returns for a firm. నువ్వు వాల్యూ క్రియేట్ చేస్తేనే నీకు రిటర్న్స్ పెరుగుతాయి, రిటర్న్స్ పెరిగితేనే నీ ప్రాఫిట్ పెరుగుతుంది. ఓకే, సో అందుకే నువ్వు వాల్యూ అనేది క్రియేట్ చేయాలి కస్టమర్కి. వాట్ ద ఫర్మ్ ఇంటెండ్స్ రిగార్డింగ్ వాల్యూ క్రియేషన్ affects its choice of business level strategy and its organizational structure. అంతే కదా, నీ బిజినెస్ స్ట్రాటజీ నువ్వు తీసుకునే కొత్త స్ట్రాటజీస్ ప్రకారంగా మారుతుంది. ఓకే, కొత్త ప్రోడక్ట్ చేయాలనుకున్నావు, అది వచ్చి నీ ప్రోడక్ట్స్ లిస్ట్లో యాడ్ అవుతుంది. దాని ద్వారా నీ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్లో కొత్త డిపార్ట్మెంట్ యాడ్ అవుతుంది, కొత్త ఎంప్లాయీస్ యాడ్ అవుతారు, కొత్త మేనేజర్స్ యాడ్ అవుతారు. దానివల్ల ఆ స్ట్రక్చర్ కూడా చేంజ్ అవుతుంది. ఏ బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ ఈజ్ ఎఫెక్టివ్ ఓన్లీ వెన్ ఇట్స్ యూజ్ ఈజ్ గ్రౌండెడ్ ఇన్ ఎక్స్ప్లాయిటింగ్ ద ఫర్మ్స్ కరెంట్ కోర్ కాంపిటెన్సీస్. కానీ ఇదంతా ఎప్పుడు బాగా ఉపయోగకరం అంటే నీకు ప్రస్తుతం ఉన్న నీ కోర్ కాంపిటెన్సీ ఏంటి, అదే నువ్వు యూజ్ చేసుకోగలగాలి ఈ ప్రాసెస్ అంతా చేయడానికి. దస్ సక్సెస్ఫుల్ ఫర్మ్స్ కంటిన్యూస్లీ ఎగ్జామిన్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కరెంట్ అండ్ ఫ్యూచర్ కోర్ కాంపిటెన్సీస్. సో అందుకే ఇలా సక్సెస్ఫుల్ కంపెనీస్ అన్నీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడున్న కోర్ స్ట్రెంగ్త్ ఏంటి వాళ్ళ దగ్గర, అండ్ ఫ్యూచర్లో ఉండాల్సిన కోర్ స్ట్రెంగ్త్ ఏంటి, ఎప్పటికప్పుడు వాళ్ళు అనలైజ్ చేసుకుంటూనే ఉంటారు. ఎట్ వన్ టైమ్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ వాజ్ కన్సర్న్డ్ లార్జ్లీ విత్ అండర్స్టాండింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇన్ విచ్ ద ఫర్మ్ కంపీటెడ్ and light of those characteristics determining how firm should position itself relative to the competitors. సో ఇండస్ట్రీ రిలేటెడ్ కూడా మనం అనలైజ్ చేసుకుంటాం. ఓకే, మన కాంపిటీటివ్నెస్, కోర్ కాంపిటీటివ్నెస్ ఇండస్ట్రీ వైజ్ అంటే ఇప్పుడు టాటా కంపెనీ ఉంది, టాటా మోటార్స్ తీసుకుందాం, ఆటోమొబైల్ కంపెనీ. సో వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంటి, కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎన్ని టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. ఓకే, అండ్ వాళ్ళ కాంపిటీటర్స్ ఎవరు. ఓకే, హుందాయ్, టొయోటా, మారుతి, ఓకే ఇలా చెప్తూ పోతే చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో అదంతా కలిపితే ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇండియాలో ఎలా ఉంది, ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉంది, గ్లోబల్గా ఎలా ఉంది. ఓకే, సో ఇవన్నీ అనలైజ్ చేసుకొని టాప్ పర్ఫార్మింగ్ కంపెనీతో కంపేర్ చేసుకుంటారు, ఆ రేంజ్లో ఉందా లేదా నీ కంపెనీ. అలా దాన్ని బేస్డ్ నీ కోర్ కాంపిటెన్సీ డిసైడ్ చేసుకుంటారు. ఓకే, దాని బేస్డ్ పొజిషన్ చేసుకుంటారు కూడా. దిస్ ఎంఫసిస్ ఆన్ ఇండస్ట్రీ క్యారెక్టరిస్టిక్స్ అండ్ కాంపిటేటివ్ స్ట్రాటజీ అండర్ఎస్టిమేటెడ్ ద రోల్ ఆఫ్ ఫర్మ్స్ రిసోర్సెస్ అండ్ కేపబిలిటీస్ ఇన్ డెవలపింగ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. సో కానీ నువ్వు ఇదే మత్తులో పడిపోకూడదు. నీ కాంపిటీటర్ ఏం చేస్తున్నాడు, నీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, అలా నువ్వు ఆ విధంగా అనలైజ్ చేస్తే నువ్వు యాక్చువల్గా నీ దగ్గర ఉన్న రిసోర్సెస్ అనలైసిస్ అనేది నువ్వు సరిగ్గా చేసుకోలేవు. సో నువ్వు రెండూ చేయాలి. నీ దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి, నువ్వెంత చేయగలవు, నీ దగ్గర ఉన్న కేపబిలిటీస్ ఏంటి, నువ్వెంత చేయగలవు, యాజ్ వెల్ యాజ్ నీ ఇండస్ట్రీలో ప్రాసెస్ ఎలా ఉంది, ఇవన్నీ కన్సిడర్ చేయాలి. ఓన్లీ నీ ఇండస్ట్రీ బేస్డే కన్సిడర్ చేయకూడదు. ఓకే, in fact core competencies in combination with product market positions are the firm's most important sources of competitive advantage. ఇప్పుడు దీనికి ఎగ్జాంపులే యాపిల్ కంపెనీ ఎలక్ట్రానిక్స్లో ఉన్నారు. కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఐఫోన్ తీసుకుందాం ఫర్ సపోజ్, వాళ్ళ ప్రోడక్ట్ ఎక్స్ట్రీమ్ ఫీచర్స్తో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంకేం యాడ్ చేయగలరు వాళ్ళు ఆ ఫోన్కి, ఇంకెక్కువగా ఏం యాడ్ చేయలేరు. అంటే చేస్తారేమో ఫ్యూచర్లో, బట్ దట్ విల్ మేక్ నాట్ మచ్ డిఫరెన్స్. సో అలాగే ఇండస్ట్రీతో కంపేర్ చేసుకుంటూనే ఉన్నారు. ఓకే, వీళ్ళది మ్యాక్ ఓఎస్, ఆండ్రాయిడ్తో కంపేర్ చేసుకున్నారు.
ఓకే, మైక్రోసాఫ్ట్తో కంపేర్ చేసుకున్నారు, విండోస్తో. ఏం చేసినా కూడా ఎక్స్ట్రాగా ఏం చేసినా ఇంకా అంత పెద్ద డిఫరెన్స్ రాదు. అంటే ఆ మార్కెట్, ఆ ఇండస్ట్రీయే ఎక్స్ట్రీమిటీస్కి వెళ్ళిపోయింది, ఎగ్జాషన్కి వెళ్ళిపోయింది. ఓకే, ఇంకా ఎక్కువగా ఏం చేయడానికి మిగలలేదు అక్కడ. సో వాళ్ళ రిసోర్సెస్ని అప్పుడు దే కేమ్ బ్యాక్. ఇండస్ట్రీ అని అనలైజ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి దే కేమ్ బ్యాక్, దే అనలైజ్డ్ దేర్ రిసోర్సెస్. వాళ్ళకి బెస్టెస్ట్ స్ట్రెంగ్త్ ఉంది ఏంటి? వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ చాలా ఉంది. ఓకే, వాళ్ళకి ఫైనాన్షియల్ రిజర్వ్స్ చాలా ఉన్నాయి, సేవింగ్స్ చాలా ఉన్నాయి, ఆస్తులు చాలా ఉన్నాయి. సో ఈ స్టెబిలిటీ ఉంది కదా, సో లెట్ మీ డైవర్సిఫై మై బిజినెస్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రిక్ కార్ అని అనుకొని వాళ్ళ బిజినెస్ డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ టేకప్ చేశారు. సో ఈ స్ట్రాటజీ టేకప్ చేసినప్పుడు నేను ఇందాక చెప్పాను, ఇక్కడ చిన్న చిన్న స్ట్రాటజీస్ అయితే ఇవేవి మారవు, నీ షేర్డ్ వాల్యూ, కంపెనీ కల్చర్ మారదు. కానీ ఇక్కడ నీ బిజినెసే డైవర్సిఫై అయిపోతుంది. నీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ కాస్త కార్స్ కూడా తయారు చేయాలి అనుకుంటుంది అంటే ఇవన్నీ మారుతాయి, యాజ్ వెల్ యాజ్ నీ కల్చర్ కూడా మారుతుంది. ఓకే, సో ఇక్కడ అదే జరిగిందనమాట. సో వీళ్ళు అలా వాళ్ళ రిసోర్సెస్ని అనలైజ్ చేసుకొని, వాళ్ళ కేపబిలిటీస్ని అనలైజ్ చేసుకొని, ఒక ఇండస్ట్రీలో నాకు ఎక్స్ట్రీమ్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి లెట్ మీ స్టార్ట్ అ న్యూ ఇండస్ట్రీ అని వాళ్ళ కోర్ కాంపిటెన్సీని అనలైజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి కాంపిటీటివ్ అడ్వాంటేజ్ వచ్చింది. సో ఇట్స్ అ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ మోర్ అండ్ మోర్ సక్సెస్ఫుల్. ఇంకొక స్టెప్ ఎక్కారు వాళ్ళు. ఎస్ ఆర్ నో? సో అలా ఉండాలి మన స్ట్రాటజీ ఎప్పుడైనా. ఓకే, the core competencies of a firm, in addition to the results of the analysis of its general industry and competitor environment, should drive its selection of strategies. So దీని బేస్డ్ నీ స్ట్రాటజీ ఉండాలి. నీ కాంపిటీటర్ ఏదో చేస్తున్నాడని నువ్వు చేయటం తప్పు. నీ దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, నీ దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి, నీ కేపబిలిటీస్ ఏంటి కూడా నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి. Both the resources held by the firm and its context is important in the formulation of strategy. Okay, the strategic decisions which managers make about the components of their firm's internal organization or non-routine have ethical implications and significantly influence the firm's ability to earn above average returns. So వీటన్నిటి వల్ల మనకి అబోవ్ యావరేజ్ రిటర్న్స్ అనేవి వస్తాయి, అంటే ఇన్కమ్ పెరుగుతుంది. దీస్ డెసిషన్స్ ఇన్వాల్వ్ చాయిసెస్ అబౌట్ అసెట్స్ ద ఫర్మ్ నీడ్స్ టు కలెక్ట్ అండ్ హౌ బెస్ట్ యూజ్ దోస్ అసెట్స్. సో ఇక్కడ అంతేగా, వాళ్ళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్, యాపిల్ వాళ్ళ బిజినెస్ నుంచి వచ్చిన అసెట్స్ని వాళ్ళు కొత్త బిజినెస్లోకి డైవర్సిఫై చేస్తున్నారు. ఓకే, so managers make choices precisely because they believe these contribute substantially to the performance and survival of their organizations. So survival, మనము ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ కనుక చూస్తే ఇంట్రొడక్షన్, గ్రోత్, స్టెబిలిటీ, డీక్లైన్. సో యాపిల్ ఐఫోన్ అనేది స్టెబిలిటీకి వచ్చేసింది. సో ఇంకా నెక్స్ట్ స్టేజ్ డీక్లైన్. సో డీక్లైన్ జరగకుండా వాళ్ళు రిటర్న్ వెళ్ళి దే టుక్ ఎ స్టెప్ మోర్, అంటే ఇంకొక స్టెప్ అహెడ్ వెళ్ళారు, ఇంకొక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు. మేకింగ్ డెసిషన్స్ ఇన్వాల్వింగ్ ద ఫర్మ్స్ అసెట్స్, ఐడెంటిఫైయింగ్, డెవలపింగ్, డిప్లాయింగ్ అండ్ ప్రొటెక్టింగ్ రిసోర్సెస్, కేపబిలిటీస్ అండ్ కోర్ కాంపిటెన్సీస్. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తాము ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు. మే అపియర్ టు బి రిలేటివ్లీ ఈజీ. ఇదంతా మనకి ఈజీగా అనిపిస్తుంది కానీ నాట్ ఎట్ ఆల్ ఈజీ టాస్క్. హౌఎవర్ దిస్ టాస్క్ ఈజ్ అ ఛాలెంజింగ్ అండ్ డిఫికల్ట్ యాజ్ ఎనీ అదర్ విత్ విచ్ మేనేజర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. అంతే కదా, మనీతో మ్యాటర్, బిజినెస్తో మ్యాటర్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అంత సింపుల్ డెసిషన్స్ కావివేవి తీసుకునేవి. మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్లీ ఇంటర్నేషనలైజ్డ్.
నేను తీసిన ప్రోడక్ట్ అసలు ఏ కంపెనీలో వర్కౌట్, ఏ కంట్రీలో వర్కౌట్ అవుతుందో నాకు క్లారిటీ ఉండాలి. కొన్ని ప్రోడక్ట్స్ కొన్ని కంపెనీస్ ఓన్లీ హోమ్ కంట్రీలోనే రిలీజ్ చేస్తారు, కొన్ని ప్రోడక్ట్స్ వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తారు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్రోడక్ట్ అండ్ యువర్ స్ట్రాటజీ. నీకు ఆ క్లారిటీ ఉండాలి. Some believe that the pressure on managers to pursue only decisions that help the firm meet the quarterly earnings expected by the market analysts. So sometimes ఏమవుతుంది, ఫర్ సపోజ్ నీది నియర్ టు లాసెస్ ఉంది బిజినెస్, సో ఓన్లీ షార్ట్ టర్మ్ స్ట్రాటజీ అంటే ఈ 3 monthsకి ఉండే స్ట్రాటజీ ఫ్రేమ్ చేయమన్నారు అనుకోండి మేనేజర్ని, అతను సరిగ్గా చేయలేకపోవచ్చు, డిఫికల్ట్ అవ్వచ్చు అతనికి. ఎందుకంటే నువ్వు ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటే అది నీ కంప్లీట్ బిజినెస్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో నువ్వు ఓన్లీ 3 months ప్రకారంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకే, ద ఛాలెంజ్ అండ్ డిఫికల్టీ ఆఫ్ మేకింగ్ ఎఫెక్టివ్ డెసిషన్స్ ఆర్ ఇంప్లైడ్ బై ప్రిలిమినరీ ఎవిడెన్స్ సజెస్టింగ్ దట్ 1/2 ఆఫ్ ది ఆర్గనైజేషనల్ డెసిషన్స్ ఫెయిల్ సమ్ టైమ్స్. ఫెయిల్ అవుతూనే ఉంటాయి. Mistakes are made by the firm analyze conditions in internal. So 1/3 1/2 ఆఫ్ ద ఆర్గనైజేషనల్ డెసిషన్స్ అనేవి ఫెయిల్ అవుతూనే ఉంటాయి. ఫెయిల్ అవ్వగానే ప్యానిక్ అవ్వద్దు. ఇప్పుడు టాటా వాళ్ళు నానో తీయాలనుకున్నారు, కానీ మళ్ళీ ఇమ్మీడియట్గా డ్రాప్ చేశారు. ఎందుకంటే సేల్స్ లేవు. సేల్స్ లేకపోతే మళ్ళీ డ్రాప్ చేస్తారు. కానీ అది తీయాలన్న ఐడియాలజీ వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి అది చేసి ఇది చేసి వాళ్ళు ప్లాన్ చేసి రిలీజ్ చేశారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. సో అన్ని స్ట్రాటజీస్ అన్ని ప్లాన్స్ వర్కౌట్ కాకపోవచ్చు. బట్ దెర్ ఈజ్ నో నీడ్ టు ప్యానిక్ అండ్ యూ కెన్ ప్లాన్ బేస్డ్ ఆన్ దట్ అగైన్. ఓకే, సో ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. సో ప్లాన్స్ విల్ కంటిన్యూ, ఆల్టర్నేటివ్స్ విల్ కంటిన్యూ, ఆల్టర్నేటివ్ డెసిషన్స్ విల్ కంటిన్యూ. ఓకే, సో ఇది ఇంట్రడక్షన్ పార్ట్ అమ్మా మీ సెకండ్ యూనిట్కి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం రిసోర్సెస్ ఏంటి, కేపబిలిటీస్ ఏంటి, కోర్ కాంపిటెన్సీస్ ఏంటి ఇండివిజువల్గా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.